మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 14 శ్లోకము 24ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు గుణాలను దాటిన వ్యక్తి యొక్క లక్షణాలను వివరిస్తున్నాడు. అటువంటి స్థితప్రజ్ఞుడి యొక్క మానసిక సమస్థితి ఎలా ఉంటుందో ఈ శ్లోకంలో మరింత స్పష్టంగా తెలుసుకుందాం. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. సమదుఃఖ సుఖస్థః సమలోష్టాశ్మకాంచనః తుల్య ప్రియా ప్రియో ధీరస్తుల్య నిందాత్మ సంస్తుతిః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, గుణాతీతుడైన వ్యక్తి సుఖదుఖాలను సమానంగా స్వీకరిస్తాడు. అతను తన ఆత్మలోనే స్థిరంగా ప్రశాంతంగా ఉంటాడు. అతని దృష్టిలో ఒక మట్టిగడ్డ, ఒక రాయి, ఒక బంగారు నాణెం అన్నీ సమానమైనవే. ఇష్టమైన వారి పట్ల, ఇష్టం లేని వారి పట్ల, అలాగే తనను నిందించినా పొగిడినా కూడా ఒకేలా ధైర్యంగా స్థిరంగా ఉంటాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, నిజమైన ఆనందం బయటి పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు. మన శాంతి మన లోపల నుండి రావాలి. మన చుట్టూ ఉన్న ప్రపంచంలోని ద్వంద్వాలకు, అంటే మంచి చెడు, లాభం నష్టం, పొగడ్తా నింద వంటి వాటికి అతీతంగా మనసును నిలపడమే నిజమైన స్థిరత్వమని భగవంతుడు మనకు బోధిస్తున్నాడు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన జీవితంలో వచ్చే పొగడ్తలకు పొంగిపోకుండా, విమర్శలకు కుంగిపోకుండా స్థిరంగా ఉండాలి. విజయాపజయాలను సమానంగా చూస్తూ మన పనిని మనం శ్రద్ధగా చెయ్యాలి. వస్తువుల విలువ కన్నా మన మానసిక శాంతి చాలా ముఖ్యమని గ్రహించాలి. ఈ సమస్థితిని సాధన ద్వారా నెమ్మదిగా అలవర్చుకోవచ్చు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.